హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో మనం ఈరోజు గోల్డ్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది, ఏ జోన్స్ ఇంపార్టెంట్, మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, అండ్ బీటీసీ కూడా చూద్దాము. సో మనకి ఇష్టమైన ఫస్ట్ గోల్డ్ పేరు గురించి చూద్దాం. సో గోల్డ్ లో ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్, వెరీ 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 స్ట్రాంగ్ జోన్, వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ ఈ జోన్ దగ్గరికి వస్తే ఈ జోన్ దగ్గర మీరు డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు అప్ సైడ్ కే ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ కే ఉంది, అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్. సో అందుకనే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది అనుకోండి, సో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. సో మీరు అప్పుడు ఏం చేయాలి, మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేసి రీటెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ టూ జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ టూ జోన్స్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ టూ జోన్స్ దగ్గరికి వచ్చిన తర్వాతనే రియాక్ట్ అవ్వండి, అప్పటి వరకు రియాక్ట్ కావద్దు. సో మరి ఇంత లాంగ్ ఉన్నాయి కదా, ఎట్లా ఎట్లా ట్రేడ్ చేయాలని మీరు అనుకోవచ్చు. పేషెన్స్ ఈజ్ ద కీ. స్టాక్ మార్కెట్ లో ఎస్పెషల్లీ ట్రేడింగ్ లో మీరు సక్సెస్ కావాలి అంటే మీకు ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. సో ఈ టూ జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా న్యూ స్ట్రక్చర్ క్రియేట్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, బయోలో లింక్ ఉంటుంది మీకు. సో ఒకసారి మనం బీటీసీ కూడా చూద్దాం ఇప్పుడు. సో బీటీసీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనకు ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. ఇది అన్టెస్టెడ్ జోన్ గానే ఉంది ఇంకా. సో వెయిట్ చేయండి, మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చే వరకు. ఈ గ్రీన్ జోన్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కెట్ వస్తే ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు మీరు. ఇది ఇంపార్టెంట్ జోన్. అండ్ ఒకవేళ ఇక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ మార్కెటింగ్ ఇంకా ఫాలో అయ్యింది అనుకోండి, ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ రెడ్ జోన్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే కనుక, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చినా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేసి దీన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. సో ఈ విధంగా మీరు 3 ఎంట్రీస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక నేను మీకు అప్డేట్ చేస్తాను. అప్పుడు మీరు డౌన్ సైడ్ ఎంట్రీస్ చూడాలి. అప్పటి వరకు మీరు ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ చూడండి. సో నేను మీకు ఇచ్చే జోన్స్ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ ఈజ్ ద బెస్ట్ ట్రేడింగ్ చేయడానికి. అక్యురేట్గా వర్క్ చేస్తాయి స్ట్రాటజీస్. సో ఇది గైస్ ఈరోజు ప్లాన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిఎం చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.